తెలంగాణలోని 18 శక్తిపీఠాలు ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయం మీకు ఈరోజు ఈ వీడియోలో 18 శక్తిపీఠాలను చూపించడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన భారతదేశంలోనే ఒకే ఒక్క ఆలయం ఇది. నాకు మరకత లింగ రూపంలో దర్శనం ఇస్తారు. ఇలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మరకత స్వామి వారిని దర్శించుకుంటే అపోహలు తొలగడమే కాకుండా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు కొండపాక అతి సమీపంలో ఉన్న శ్రీ అష్టాదశ శక్తి పీఠాలు మరి ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయము మీరు ఈరోజు ఈ వీడియోలో విజిట్ చేయబోతున్నారు. మరి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనాలు మరి చేసుకుందామా? మరి ఈ ఆలయంలో మొదటిగా మరి ధ్వజస్తంభానికి ఎప్పటిలాగానే ఇప్పుడు దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆ విఘ్నేశ్వరుడి దర్శనం తర్వాత నేను మీకు ఈ వీడియోలో రామలింగేశ్వర స్వామి చూపించబోతున్నాను. మరి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. తెలంగాణలోని 18 శక్తిపీఠాలు ఉన్నటువంటి ఆలయం ఈ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మరొక గొప్ప ఆలయం. ఎక్కడో అనుకుంటున్నారా? హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ లో ఆనంద నిలయం ఆర్చిలో నుండి వెళ్ళాలి. అష్టాదశ శక్తి పీఠాల టెంపుల్ ఉంటుంది. మనకు భారతదేశం మొత్తం తిరిగి 18 శక్తి పీఠాలు చూడడం అనేది చాలా కష్టం కదా. మరి ఈ ఆలయంలో మనం ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ తెలంగాణలో ఉండడం మరొక అదృష్టం. శ్రీ అష్టాదశ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మేము దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఆలయం ఎంతో ఆనందంగా అనిపించింది. మీకు పదండి మరి 18 శక్తి పీఠాలను అయితే దర్శనం చేసుకుందాం. ముందుగా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకుని శాంతనిదేవి అమ్మవారిని 18 శక్తి పీఠాల్లో మొదటి అమ్మవారైన ఈ అమ్మవారి దివ్య దర్శనం. ఈ శక్తిపీఠంలో రెండవ శక్తిపీఠమైన శ్రీ కామాక్షి దేవి అమ్మవారి దర్శనం. ఈ 18 శక్తిపీఠాల దివ్య దర్శనం మధ్యలో మరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనం. మూడవ శక్తిపీఠమైన శ్రీ ప్రద్యుమ్నే శృంఖలాదేవి శక్తిపీఠం. శ్రీ చాముండేశ్వరి దేవి శక్తిపీఠం మీరు ఈ వీడియోలో వీక్షించవచ్చును. అల్లంపురి జోగులాంబాదేవి ఆలయం. శ్రీశైలం భ్రమరాంబికాదేవి ఆలయం. కొల్హాపురి మహాలక్ష్మి దేవి ఆ తల్లి దివ్య దర్శనం. మాహూర్ ఏకవీరిక అమ్మవారు మరొక శక్తిపీఠం దర్శనం. ఉజ్జయిని మహంకాళి దేవి అమ్మవారి దర్శనాన్ని మీరు ఎంతో దివ్యప్రదంగా చేసుకోవచ్చు. శ్రీ పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం 10వ శక్తిపీఠంగా పిలువబడి ఈ అమ్మవారి జాజ్పూర్ ఒరిస్సా శ్రీ గిరిజాదేవి అమ్మవారి శక్తిపీఠం. మరి ద్రాక్షారామం 12వ శక్తిపీఠంగా పిలువబడే శ్రీ మాణిక్యాంబాదేవి శక్తిపీఠం. కామరూపీదేవి అమ్మవారు గౌహతి అస్సాంలో గల ఈ 13వ శక్తిపీఠం దివ్య దర్శనం. ఉత్తరప్రదేశ్లోని శ్రీ మాధవేశ్వరి దేవి శక్తిపీఠం. 15వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి జ్వాలాక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ నుండి మరి ఈ అమ్మవారి దివ్య దర్శనం మీకోసం. మంగళగౌరీ దేవి బీహార్ గయా నుండి మరి అమ్మవారి దర్శనం. ఉత్తరప్రదేశ్ కాశీ శ్రీ విశాలక్ష్మీదేవి 17వ శక్తిపీఠంగా పిలువబడే ఈ అమ్మవారి దివ్య దర్శనం. శ్రీ సరస్వతీదేవి శ్రీనగర్ కాశ్మీర్ మరి 18వ శక్తిపీఠంగా పిలువబడే ఈ అమ్మవారితో మీకు ఈరోజు ఈ వీడియోలో 18 శక్తిపీఠాలను చూపించడం జరిగింది. మా సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ అందరికీ ఉండాలని మేము కోరుకుంటూ రామలింగేశ్వర స్వామిని మీకు ఈ దివ్య దర్శనంలో చూపించబోతున్నాను. ఆలయ కమిటీ మేనేజర్ గారు తన మాటలలో ఈ ఆలయం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం కట్టి అమ్మ 2 years క్రాస్ అయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. ఈ ఆలయం యొక్క సంకల్పానికి కారణం గట్టు రామ్ రాజేశం గారిని. వారికి మొదటి సంకల్పం కలిగింది. వారు ముందుగా 1.5 కోటి మా ట్రస్ట్కి ఇచ్చారు. దానికి తోడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి గారి ద్వారా ఈ ఆలయం నిర్మాణం జరిగిందమ్మా. ఇలాగే దాతలందరి సహకారంతో ఈ ఆలయం నిర్మించడం జరిగిందమ్మా. ఇప్పుడు వచ్చేసి ఈ ఆలయానికి ప్రెసిడెంట్గా శ్రీ అయిత నాగరాజు గారు సిద్దిపేట వాళ్ళు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను మేనేజర్గా పనిచేస్తానమ్మా. నా పేరు వచ్చేసి చిరంజీవి. పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు
తండోపతండలుగా వస్తున్నారు. ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం వేల కొద్ది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలో కాకుండానే మన భారతదేశంలోనే ఒకే ఒక్క ఆలయం ఇది, సంపూర్ణ శైవ అవునమ్మా. అయితే విషయం ఏంటంటే అమ్మ, ఈ అమ్మవారి యొక్క శక్తి పీఠాలు 18 ఈ భారతదేశంలో అక్కడక్కడ పడి ఉన్నాయి. అయితే అన్నీ ఒకే చోట నెలకొల్పి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, భక్తుల కోరికలు నెరవేర్చాలని ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ ఆలయం నిర్మించడం జరిగింది. మీ సంకల్పానికి ధన్యవాదాలమ్మా. ఉమా రామలింగేశ్వర స్వామి మనకు మరకతలింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ చండీ హోమం జరిపిస్తూ ఉంటారు. ప్రతి అమావాస్యకి రాహుకాల దీపం ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారికి చిన్న చిన్న సమస్యలే కాదు, ఎన్ని సమస్యలు ఉన్నా, రాహుకాల దోషమైన, నవగ్రహ దోషమైన, ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ ఆలయంలో దర్శనానికి ముందు, దర్శనం తర్వాత ఆలోచించుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో ఆనందమైన అనుభూతిని కూడా చెందుతాం. ఈ దేవి యొక్క దేహ ఖండములు 18. అవే మనకు 18 శక్తి పీఠములు. ఇక్కడ సంపూర్ణ దర్శనాలతో పాటు మనకు ఈ జన్మలో కాకుండా పూర్వజన్మ పాపకర్మలు కూడా తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడ మరకతలింగం మనకు ప్రత్యేక దర్శనం ఇస్తుంది. మరకతలింగం అంటే నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే మనం మరకతలింగంకి అభిషేకం లేదా దర్శనం చేసుకుంటే పోతాయని నమ్మకం. మరి మరకతలింగం దర్శనం చేసుకున్న వారికి పూర్వజన్మ పాపకర్మలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరకతలింగ దర్శనం సర్వ పాపహరణం. అంటే మరకతలింగాన్ని ఒకసారి దర్శించుకుంటేనే మనకు సర్వ పాపాలు తొలగిపోతాయి అనుకుంటాం కదా. మరి ఆ లింగానికి మనం అభిషేకము, రుద్రాభిషేకము, వివిధ రకమైన హోమాలు, పూజలు నిర్వర్తించినట్టయితే 7 జన్మల పాపకర్మలు తొలగిపోతాయి అని మనకి భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని ప్రధాన పూజారి గారి మాటల్లో మరి ఈ స్వామి వారి గురించి, ఈ శక్తిపీఠాలు అమ్మవారి గురించి తన మెసేజ్ని మనం సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరి కోసం ఈరోజు తెలియపరచడం కోసం పూజారి గారు మరి మీరు కొంచెం చెప్పండి. జై భవాని. జై. ఈ అష్టాశక్తి పీఠాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొండపాక గ్రామము, సిద్దిపేట జిల్లా, గట్టు రామరాజేశం గారిని చెప్పి సిద్దిపేటలో ఉంటారు మహానుభావుడు. ఆయనకి వచ్చినటువంటి సుసంకల్పమే ఈ సంకల్పం. ఒకచోటే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అనేక అమ్మల్ని దర్శించుకుంటున్నారు, కానీ అష్టాశక్తి పీఠాన్ని దర్శించుకోలేకపోతున్నారే. వారి యొక్క ఆ అశక్తిలో కొట్టుమిట్లాడుతున్నారే, వారికి శక్తి అనేటువంటిది రాలేకపోతుంది, అనేక కష్టాలు పడుతున్నారని భావించారో, లేదా అమ్మే ఆ ఒక్క నిధుడికి ఆ జ్ఞాపకం చేసిందో తెలియదు, కానీ ఆయన మనసులో కలిగింది అమ్మలందరినీ కూడా ఒక్కచోట పెట్టి భక్తులకు దర్శనం చేయాలి మన తెలుగు రాష్ట్రాలలో అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని మనకి కేవీ రమణాచార్యులు అని చెప్పి రిటైర్డ్ కలెక్టర్ గారు, ఆయన మహానుభావుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు మరకతలింగం, ఆ అమ్మ అంటే మనకి జీవితంలో ఈ మరకత స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మనకి నవగ్రహ దోషములు తొలగిపోతాయి. సారి ఇక్కడికి మన కొండపాకు వచ్చి ఈ మరకత స్వామి వారిని దర్శించుకుంటే అపోహలు తొలగడమే కాకుండా, పాపాలు తొలగడమే కాకుండా, ఒకవేళ స్త్రీ కనుక ముచ్చైదులు ముఖ్యంగా ఇక్కడ దర్శించుకుంటే సతీదేవి తన భర్తకు జరిగినటువంటి అవమానం కారణంగా తన దేహాన్ని త్యాగం చేసుకుంది కాబట్టి ఒక్కసారిగా ఆ అమ్మవారి కనుక ఇక్కడికి మీ అందరూ వచ్చి నమస్కారం చేసుకుంటే మీ భర్తలకి, ముఖ్యంగా మీ భర్తలకి ఏదైతే వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, వాటిలో ఒకవేళ అవమాన భారంగా ఉందా, ఇవన్నీ చూసుకుని అవమానం నుంచి బయటపడేసి మంచి విజయాన్ని ఇస్తుంది ఈ అష్టాదశక్తి పీఠాలు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి అనేక రకమైన ప్రచారం చేసే కన్నా ఈ అమ్మల గురించి 10 మందికి చెప్తున్నారు. మీ జీవితం ధన్యము. నా చెప్పినందుకు, అంటే కథ చెప్పిన వాడికి, కథ విన్న వాడికి, చూసిన వాడికి, ఆచరించిన వాడికి ఎంతో ఫలితం వస్తుందంటారు. కాబట్టి ఆ ఫలితాన్ని చక్కగా ఇప్పుడే స్వామివారి అభిషేకం చేసి కూర్చొని అమ్మ గురించి చెప్పించారు. కాబట్టి ధన్యము, మీ జీవితం ధన్యము. శతం దీర్ఘమాయుస్తుంది. ధన్యవాదాలు పూజారి గారు.